చాలా మంది కామెంట్లలో అడుగుతున్నారండి. డిసెంబర్ నెలలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కింద మేము చేయూత పథకానికి అయితే దరఖాస్తు చేసుకున్నామని, ఇప్పటికి 7 నెలలు పూర్తయిందని. ఈ చేయూత పథకం కింద దివ్యాంగులకి 6,000 రూపాయలు, అలాగే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, అలాగే డయాలసిస్, ఎయిడ్స్ బాధితులు కూడా అప్లై అయితే చేసుకోవడం జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ చేయూత కొత్త పెన్షన్ల మంజూరుపై ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో మాకు ఎప్పుడు ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేస్తారు అంటూ అందరూ అడుగుతూ ఉన్నారు. దీనికి సంబంధించి నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారెంటీ పథకాలు, రేషన్ కార్డ్, పెన్షన్, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తయినా ఇంకా చేయూత కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయలేదు. ఎప్పుడు మంజూరు చేస్తారు అని అందరూ అడుగుతుండగా, మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయడం కోసమై పెద్దగా ఆసక్తి చూపుతూ ఉందండి. దాదాపు 35,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి అవసరమవుతాయి. ఈ రుణమాఫీకి భారీ ఎత్తున నిధులు సేకరించుకోవడానికి, లబ్ధిదారులను ఎంపిక చేసుకోవడానికి ఆగస్టు 15వ తేదీ లోపల చేస్తామని ముఖ్యమంత్రి గారు గట్టిగా హామీ ఇచ్చి ఉన్న నేపథ్యంలో ఈ హామీని నిలబెట్టుకోకపోతే ప్రభుత్వానికి ఇది పరువు ప్రతిష్టల సమస్యగా పరిణమించిన నేపథ్యంలో ముందుగా రైతు రుణమాఫీ చేసి ఆపై పెన్షన్లకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మనకు జూలై నెలలోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 2024, 2025 బడ్జెట్ సమావేశాల్లో ఈ చేయూత పెన్షన్లకు భారీ ఎత్తున నిధులను కేటాయించి ఆపై ఆగస్టు తరువాతనే చేయూత పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టనుంది. ఈ లోపు జూలై నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో చేయూత పథకానికి భారీగా నిధులను కేటాయించి లబ్ధిదారులకు పెరిగిన పెన్షన్లు, వృద్ధులకైతే 4,000, దివ్యాంగులకైతే 6,000 ఇచ్చే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మనకు బడ్జెట్ సమావేశాల్లో నిధులు కేటాయించి ఆగస్టు 15 తర్వాత కొత్త రేషన్ కార్డులు, అలాగే కొత్త చేయూత పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ముందుగా రేషన్ కార్డులను మంజూరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రజాపాలన కార్యక్రమంలో దాదాపు 20 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 20 లక్షలకు పైగా ఈ చేయూత పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది రేషన్ కార్డు లేని వారే రేషన్ కార్డుకు, అటు చేయూత పెన్షన్లకు రెండుకి కలిపి అప్లై చేసుకోవడం జరిగింది. రేషన్ కార్డు ఉండి చేయూత పెన్షన్ కి అప్లై చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో ముందుగా చేయూత పథకం అప్లికేషన్లు గనక పరిష్కరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఈ మేరకు అనేక మంది రేషన్ కార్డు లేని కారణంగా అనర్హులవుతారు. కనుక ముందుగా రేషన్ కార్డులు ఇచ్చి ఆ తరువాత ఈ చేయూత పెన్షన్లను మంజూరు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అందరికీ రేషన్ కార్డులు ఇస్తే రేషన్ కార్డు వచ్చిన వారందరూ కూడా చేయూత పెన్షన్లకు అర్హులే అవుతారు. కాబట్టి తద్వారా ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా అర్హులైనటువంటి వారికి మాత్రమే ఈ చేయూత పథకాన్ని ఇచ్చేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు, ఆ తరువాత సెప్టెంబర్ నెలలో కొత్త చేయూత పెన్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. రేషన్ కార్డులు కానీ ఇవ్వకుండా ఈ చేయూత పెన్షన్ పరిష్కరించే అవకాశం లేదండి. కనుక ఎవరైతే ప్రజాపాలన కార్యక్రమంలో చేయూత పథకం కింద దివ్యాంగులైనా, వృద్ధులైనా, ఒంటరి మహిళలైనా, బీడీ కార్మికులైనా ఎవరైనా సరే కొత్త పెన్షన్ ని మంజూరు చేసి మీరు పెన్షన్ తీసుకోవాలంటే కనీసం సెప్టెంబర్ నెల వరకు ఆగాల్సి ఉంటుంది. ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు, అలాగే సెప్టెంబర్ నెలలో చేయూత పెన్షన్లు మంజూరు చేసి తెలంగాణ ప్రభుత్వం అయితే పెంచిన పెన్షన్లు వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 ప్రకారం ఇచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఇప్పటికే 7 నెలలు అయినందువలన చాలా వరకు నిరాశలో ఉండే ఉంటారు. తెలంగాణ ప్రభుత్వం ముందుగా 6 గ్యారెంటీ పథకాలను అమలు చేసి ఆ తర్వాత రుణమాఫీని వచ్చే సంవత్సరం లేకపోతే డిసెంబర్ కు వాయిదా వేసుకుని ఉంటే చాలా మంచిది. కానీ ఒక్క రైతు రుణమాఫీకే 35,000 కోట్ల నిధులు అవసరం అవుతుండడం, 6 గ్యారెంటీ పథకాలకు కూడా దాదాపుగా 40,000 కోట్లు సంవత్సరానికి అవసరం ఉండడంతో ప్రభుత్వం అయితే ఈ మేరకు నిధుల సేకరణకు ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంది. 6-7 నెలలుగా కొత్త చేయూత పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్నవారు మరో 2 నెలలు అయితే వేచి చూడండి. నమస్కారం.